అడవిని సంరక్షించే పులికే ఆపద వచ్చి పడింది. సొంత ఇలాకాలో ధైర్యంగా తిరగలేకపోతుంది. తన కార్యక్షేత్రం నుంచి మాయమవుతోంది. పులికి బతుకు సంఘర్షణ పెరిగిపోయింది. అసలు పులుల సమస్య ఏంటి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో పులులు మాయం కావడానికి కారణం ఏంటి? ఏకంగా 22 పులులు ఎలా అర్థాంతరమయ్యాయి? తాజా సంఘటనలు ఏం చెబుతున్నాయి? టైగర్ జిందా హై అని ధైర్యంగా ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? కనిపించిన కొన్ని రోజులకే పులులు మాయమవుతున్నాయా? అరణ్యం సురక్షితంగా ఉండాలన్నా, అడవిలో జీవ జంతువుల సమతౌల్యం సాధించాలన్నా పులి సంచారం చాలా అవసరం, అనివార్యమని చెబుతారు. పులిని చూస్తే మనిషికి ఎంత భయమో దానితో వచ్చే ప్రయోజనాలు కూడా అంతగానే ఉంటాయని గుర్తించాలి. అలాంటి పులి మనుగడకే ముప్పు వచ్చిందని తాజా సంఘటనలు సైతం తేటతెల్లం చేస్తున్నాయి. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎన్ఎస్టీఆర్ పరిధిలో కేవలం 3 రోజుల వ్యవధిలో 2 పెద్ద పులులు మృత్యువాత పడ్డాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవానికి ఒక రోజు ముందే జూలై 28న నంద్యాల జిల్లా నందికొట్కూరు ఫారెస్ట్ రేంజ్ లో ఒక పులి చచ్చిపడి ఉంది. పులి మృతదేహంలో కాళ్లు కనిపించలేదు. ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డివిజన్ నందికొట్కూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని ఇసుక మడుగు వద్ద 9 సంవత్సరాల వయసున్న ఆడపులి మృతదేహం లభ్యమైంది. ప్రాథమికంగా ఇది అనారోగ్య కారణాల వల్ల జరిగి ఉండొచ్చని భావించారు. ఎన్ఎస్టీఆర్ పరిధిలోనే జూలై 31న మరో పులి చనిపోయింది. మార్కాపురం జిల్లా గిద్దలూరు డివిజన్ రాచర్ల అటవీ ప్రాంతంలో మరో వయోజన పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వేటగాళ్లు జంతువుల కోసం ఉంచిన ఉచ్చులు లేదా విష ప్రయోగం ఏమైనా జరిగాయా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం నమూనాలను ప్రయోగశాలకు పంపారు. అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిఘాను మరింత కఠినతరం చేశారు. పులిది సహజ మరణమా లేక వేటగాళ్ల దుశ్చర్య అనే కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మన అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. ఈ మరణం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయడానికి సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరపాలని ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ ను ఆదేశించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించాలి. ఒక పెద్ద పులి చనిపోయిందని సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు విజిట్ చేసి దాని మీద కేసు పెట్టి పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మా మార్కాపురం జిల్లా ప్రీతం ఎస్పీ గారు, అసోసియేషన్ దాస్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను రాచర్ల ఎస్ఐ గారు కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. చేసి మా ఫారెస్ట్ వారికి సహకరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ పులికి మృతికి కారణాలను అన్వేషించే భాగంగా సాంకేతిక పరిజ్ఞానం కోసం వచ్చాము, విజిట్ చేశాము. కేసు దర్యాప్తులో ఉంది. తదుపరి విషయాలు మీకు తెలియజేస్తాను. ఎన్ఎస్టీఆర్ లో పులులు మాయం కావడం నిన్న ఇవాళ జరిగిన ఘటన కాదు. గత కొంతకాలంగా జరగకూడనిది జరుగుతోందని అధికారులు ఇప్పుడిప్పుడే అంచనా వేసుకుంటున్నారు. పైగా భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లోనే ఇలా ఎందుకు జరుగుతోంది? దీని వెనుక పెద్ద ముఠానే ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎన్ఎస్టీఆర్ నల్లమల కొండల్లో 3728 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. కృష్ణానది ప్రవహించడం, అరుదైన జంతుజాలం ఉండటంతో పులులు అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. అలాంటి చోట ఇప్పుడు 22 పులుల జాడ తెలియడం లేదని అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అక్కడ టైగర్ పోచింగ్ జరుగుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. 2022లో జరిగిన టైగర్ సెన్సస్ లెక్క తేల్చిన తర్వాతే 22 పులులు అక్కడి నుంచి మాయమయ్యాయి. 2023-24లో నిర్వహించిన అనధికార పులి జనాభా సేకరణ తర్వాత వచ్చిన లెక్కల్లో కూడా ఇప్పుడు 22 పులులు కనిపించడం లేదని అర్థమైంది. పులులను వేటాడి వాటి చర్మం, శరీర భాగాలు, పంజాలు అమ్ముకునే స్మగ్లర్లకు ఎన్ఎస్టీఆర్ స్వర్గధామంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018లో అక్కడ 48 పులులుండేవి.
2022లో వాటి సంఖ్య 58కి పెరిగింది. 2024 నాటికి పులుల సంఖ్య 87కు చేరిందని లెక్క తేల్చారు. అందులో ఇప్పుడు 22 పులులు కనిపించడం లేదు. ఈ ఏడాది టైగర్ సెన్సెస్ ను అధికారికంగా ప్రకటించే నాటికి వాటి సంఖ్య భారీగా పడిపోతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఫారెస్ట్ అధికారులకు కూడా వణుకు పుట్టించే అంశమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైగర్ పోచర్స్ ఎక్కువగా ఉన్నారన్న అనుమానాలు తరచూ నిజమవుతున్నాయి. వాటి శరీర భాగాలను పట్టుకెళ్లి విక్రయిస్తే కోట్ల రూపాయలు వస్తున్నాయి. గతేడాది మార్చిలో ఒక వ్యక్తి ఖాతాలో 8 కోట్ల రూపాయలు డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు ఆ సొమ్మును పులుల శరీర భాగాలను అమ్ముకొని సంపాదించినవేనని అర్థం చేసుకున్నారు. పులుల కోసం స్మగ్లర్లు నిత్యం కాచు కూర్చుంటున్నారు. వాటి కదలికలపై నిఘా పెట్టి మరీ చంపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పులితోలు పంజాలు తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు.